టీటీడీ గోశాల వ్యవహారంపై వైసీపీ రాజకీయ రచ్చ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలో వైసీపీ నేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోశాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతించినప్పటికీ ఆయన నాటకాలు ఆగట్లేదు. పోలీసులు అనుమతించినప్పటికీ రోడ్డుపై పడుకుని డ్రామా చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావుడి చేయకుండా గోశాలకు వెళ్లాలని భూమనకు పోలీసులు సూచించారు. ఆయన మాత్రం తనను పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. గోవులు చనిపోతున్నాయి. గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత పడితే మేమేం మాట్లాడాం. ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లతో ఫోటోలు చూపించారు కదా, చూపించినప్పుడు మూసుకొని ఉండాలి. వాళ్ళు దమ్ముంటారా ధైర్యం ఉంటారా అని ఎవడు ట్వీట్ చేయమన్నారు? నిజాలను చూపిస్తాం. గోశాలకు వెళ్ళనివ్వండి, గోశాలకు వెళ్ళనివ్వండి. డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్, ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈరోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను. ఇదేనా నీ చిత్తశుద్ధి? నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోరు పెగలదని నేను అడుగుతున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు. మరి ఈ విధంగా సనాతన ధర్మంలో గోమాతల్ని ప్రతిరోజు పూజించే మనము ఈరోజు వాటిని ఒక దుస్థితికి తీసుకొచ్చి అవి చచ్చిపోతుంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి, గోవుల్ని కాపాడండి అని బాధ్యతగా ఒక ఎక్స్-టీటీడీ చైర్మన్ గారు మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతారు. ఇప్పుడు ఏదో పవలింపు సేవలో ఉన్నామంటే ఇంటి దగ్గర నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, నాకు అన్యాయం జరిగిపోయింది, నేను పోతానంటే వద్దన్నారని. నువ్వు వస్తానంటే మేమే వద్దన్నామా? దాదాపు 9 నుంచి మొత్తం మా కూటమి ఎన్డీఏకి సంబంధించి ఈ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు సీనియర్ నాయకులందరూ ఇక్కడే ఉన్నాము. నీ డ్రామాలు చాలించి ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పారు, మేము కాంటే ఉన్న ఒక ఎస్కాట్కి వస్తాం, నిన్ను తీసుకొని వస్తాం, వచ్చి నువ్వు చెప్పినటువంటి ప్రతి మాటకి నువ్వు వేలు చెప్తే చూపించి ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళ ఒకరే వస్తాం, నీకు సమాధానం చెప్తామని చెప్పి నువ్వు ఎందుకే డ్రామాలు ఆడతావు? నువ్వు ఈరోజు మాట్లాడతావు, మళ్ళీ రేపు ఇంకోటి మాట్లాడతావు. నీ వెనకాల ఎవరు పరిగెత్తేదానికి సమయం లేదు. మాకంతా ప్రజల కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు కోసం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మేము ప్రజలను చూసుకోవాలి, మేము గోవులను చూసుకోవాలి, గోవిందుని చూసుకోవాలి. నువ్వు ఈరోజు ఒక నాస్తికుడివి, పాత చొప్పు